ఒక పాట రాసిండ్రు. బండి యాదగిరి నైజాం సర్కారోడా గోల్కొండ కోట కింద నేను గోరిగడతం కొడతా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? దొరల జాగీర్దారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంతబలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని. అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు. దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు. జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తారా? అందుకోసమనే నీ రాజరిక పాలన సాగది. అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పేది జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు అక్కడ బయలు మీరు. అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు. అందుకోసమనే గోల్కొండ కోట కాదు ఇలా ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానం చేశారు. మీరు ఇవాళ ఒక మనిషిగా చూడలే బానిసలు అనుకున్న తెలంగాణ ప్రజానికం. అందుకోసం బానిసలు ఓటైన ఒక బాంబులు పేల్చారు. మీరు పోయి అక్కడ పడ్డారు. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించదని కూడా హెచ్చరిస్తాను నేను. శ్రీహరి గారు చిహ్నమే అధ్యక్ష. ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే. అయినా దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామనడం కూడా కరెక్ట్ అనుకోవడం రూమ్ను చూసిన ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించింది అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించిందని అనరు కదా అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారు అధ్యక్ష? మీరు కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారని మీరు అంటున్నా అధ్యక్ష. నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో లేకుండా